నిన్న సాటర్డే అని మా ఫ్రెండ్స్ వచ్చారండి ఇంటికి. వాళ్ళేమో ఇంట్లో తినండి అని అంటే లేదు బయటికి వెళ్దామని అన్నారు. సరేలే అనేసి నేను మా ఆయన కూడా వాళ్ళతో పాటు బయటికి వెళ్ళాము. ఊరంతా సగం తిప్పిచ్చేసి చివరికి ఏదో ఒక రెస్టారెంట్ దగ్గర అయితే ఆగాము. కానీ ఆ రెస్టారెంట్ దగ్గరికి ఆగిన తర్వాత వెళ్ళి మెనూ చూస్తే ఓన్లీ నాన్ వెజ్ మాత్రమే అవైలబుల్గా ఉంది. అందుకే నిన్న సాటర్డే కదా మేము నాన్ వెజ్ తినము, ఇంకేముంది మళ్ళీ వెజ్ రెస్టారెంట్ని వెతుక్కుంటూ వెళ్ళిపోయాము. అక్కడ చూస్తే వెజ్ రెస్టారెంట్ దగ్గరికి వెళ్తే ఆడ గార్డెన్ రెస్టారెంట్ అని ఉంది కదా, గార్డెన్ రెస్టారెంట్ అయితే చాలా బాగుంటుంది కొంచెం తినడానికి అనేసి వెళ్ళాము. కానీ గార్డెన్ రెస్టారెంట్ ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉందంట, అందుకే నార్మల్గా ఇంకా ఇండోర్ రెస్టారెంట్లోనే తినేసినాము. కాకపోతే మేము చాలా లేట్గా వెళ్ళామండి. మేము వెళ్ళేపాటికి ఆల్మోస్ట్ అందరూ ఫినిషింగ్ స్టేజ్లో ఉన్నారు. మేము వెళ్ళే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అందరూ కొంచెం ఉన్నారు, కానీ మేము ఇంకా తినడం స్టార్ట్ చేయకముందే రెస్టారెంట్ అంతా ఖాళీ అయిపోయింది. ఎవ్వరు లేరు, ఖాళీగా ఉంది. మేమే లేట్. రెస్టారెంట్ వాళ్ళేమో ఇదే లాస్ట్ ఆర్డర్ సార్ అని చెప్పారు. కానీ మేమైతే ఆర్డర్ చేస్తూనే ఉన్నాము. పన్నీర్ బటర్ మసాలా, బటర్ నాన్ తీసుకున్నాము. బట్ సరిపోక మరి పన్నీర్ బటర్ మసాలా ఇంకోసారి ఆర్డర్ చేసాము. వాళ్ళైతే విసుక్కుంటున్నారు. అయినా పర్లేదులే అని మేమైతే చెప్పేసాము. తర్వాత ఒక మష్రూమ్ బిర్యానీ చెప్పేసి ఫినిషింగ్ ఇచ్చేసాము. బట్ హోటల్ అయితే టేస్ట్ చాలా బాగుంది, కానీ మేమే లాస్ట్లో వెళ్ళేపాటికి ఏం తినలేకపోయినాం ఎక్కువగా. ఇంకేదో తినేసి బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఏమైనా తినాలి అని అనుకుని అటు ఇటు చూసాం, కానీ అటు వెళ్ళిన అన్నీ క్లోజ్లో ఉన్నాయి. టిఫిన్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి, ఏమీ దొరకలేదు. అప్పటికే 11 o'clock అయిపోయింది. నాకైతే మనసు అంతా పాప మీదే ఉంది, పడుకోయిందో లేదో అన్నట్టు. ఇంకేదో ఒకటిలే అన్నట్టు ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడికి వచ్చేసి జ్యూస్ తాగేసి జ్యూస్తో ఫినిషింగ్ ఇచ్చేసి ఇలా అయ్యిందండి మా వీకెండ్. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ.